సమృద్ధి వాక్యం పరిశుద్ధ బైబిల్ పఠనకు మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రియులారా. ప్రతి వారం ఇదే ఆరాధన టీవీ ఛానల్లో రాత్రి 10:30 గంటలకు నేను అందించే కార్యక్రమాల్లో సందేశాలు వినండి. రక్షణ జీవితాన్ని ఏ రకంగా కొనసాగించాలి, ఎలాగ ఎదగాలి, దీవెనలు పొందాలంటే ఏం చేయాలి, ఎత్తబడే సంఘములో ఉండాలంటే ఎలా సిద్ధపడాలి, యేసుక్రీస్తును ఆయన రాజ్య సువార్తను బోధిస్తున్నారు. ఈనాడు విశ్వాసులందరూ ఈ సందేశమే వినాలి. యేసుక్రీస్తు ఆయన రాజ్య సువార్త. అందుకే పాస్టర్లు ప్రసంగికులు పిలువబడ్డారు. అంతేకాకుండా ప్రతి ఆదివారం రాత్రి 10 గంటలకు శుభవార్తల్లో కూడా నా సందేశాలు వినండి. శనివారం ఉదయం సాక్షి టీవీ 6:45 కూడా నా రక్షణ సందేశాలు వినండి. ఈ సమృద్ధి వాక్యం కార్యక్రమాల కొరకు ప్రార్థన చేయండి, నా కొరకు ప్రార్థన చేయండి. ఈ కార్యక్రమాలు నిరాటంకంగా కొనసాగుటకు మీ వంతు సహాయాన్ని సహకారాన్ని కూడా అందించమని కోరుతూ ఉన్నాను. ప్రస్తుతంలో ప్రియులరా, మనము పౌలు తెసలోనికా సంఘానికి రాసిన మొదటి పత్రికను ధ్యానిస్తూ 5వ అధ్యాయము 20వ వచనం వరకు పాఠన చేశాం. ఇప్పుడు మిగిలిన వచనాలను కూడా ధ్యానము చేద్దాం. మొదటి తెసలోనికా 5వ అధ్యాయము 21వ వచనం. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. చాలా ప్రాముఖ్యమైన హెచ్చరిక. జీవితంలో ప్రతిదాన్ని పరీక్షించాలి. ఎందుకు పరీక్షించాలి? దాని ద్వారా నాకు మేలు కలుగుతుందా, లేకపోతే దాని ద్వారా కీడు కలుగుతుందా? చాలామంది అమాయకంగా వారి ఉద్రేకాలను బట్టి, ఆవేశాలను బట్టి ఏది పడితే అది చేసేస్తూ ఉంటారు. కానీ జీవితంలో ఏది చేసినా దాని యొక్క ప్రతిఫలాలు రెండు. ఒకటి, అది చేయుట ద్వారా అయితే మనకు మేలు కలుగుద్ది, అది చేయుట ద్వారా లేదా మనకు కీడు కలుగుతుంది. ఈ మాటలు పౌలు చెప్తున్నాడు అనంటే 2 రంగాలు ఉంటాయి రక్షణ జీవితంలో. ఒకటి ఇహలోక సంబంధమైన రంగం, మన కుటుంబాలనండి, బాంధవ్యాలనండి, ఉద్యోగం అనండి, వ్యాపారాలండి, చదువులనండి, ఏదైనా సరే ఈ భౌతిక జీవితం విషయంలో ప్రతిదీ కూడా పరీక్షించండి. అది చేయుట ద్వారా మేలు కలుగుద్దా, కీడు కలుగుద్దా? 2వ రంగం ఉన్నది. ఇదే రక్షణ రంగం, ఆధ్యాత్మిక రంగం. ఈ రక్షణ జీవితంలో మీరు నేను ముందుకు సాగిపోతూ ఉండగా ఒక్కొక్కరికి 50, 60, 70, 80 సంవత్సరాల జీవితం. ప్రతిరోజు ఒక వరం, ప్రతిరోజు ఒక బహుమానం. ఆ రోజులో వినండి ప్రియులారా, మన రక్షణకు సంబంధించినవి, మన విశ్వాస జీవితానికి సంబంధించినవి, ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించినవి వినండి. ఏది చెయ్యాలన్నా ముందు పరీక్షించండి, తెలుసుకోండి. ఇది చేస్తే దీని ద్వారా వచ్చే ప్రతిఫలాలు ఏంటి, వెంటనే వచ్చేవేంటి, కొన్ని నెలల తర్వాత వచ్చేవేంటి, కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చేవేంటి. చాలా జాగ్రత్తగా పరిశీలించాలి, పరీక్షించాలి, తెలుసుకోవాలి. ముఖ్యంగా రక్షణ జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో. ఎందుకో తెలుసా ప్రియులరా, బైబిల్లో ఒక మాట ఉన్నది. సైతాను వెలుగుదూత వలె వస్తాడు. దుష్టుడు వెలుగుదూత వలె వస్తాడు. చీకటి దూతలాగా వస్తే తెలిసిపోద్ది, కానీ వెలుగుదూతలాగా వస్తాడంటే అంతా రైటుగానే వస్తాడు. నువ్వు చేస్తున్నది తప్పైనా
అది రైటుగానే చూపిస్తాడు, అందులో వెలుగే చూపిస్తాడు. వాడి తంత్రాలు వాడి కుతంత్రాలు ఇన్ని అన్నీ కాదు. ఎంతెంతమంది రక్షణ జీవితం, ఆధ్యాత్మిక జీవితం, విశ్వాస జీవితం సైతాను వెలుగుదూత వలె వచ్చి ఏదైతే తప్పో, ఏదైతే ప్రమాదకరమో, ఏదైతే హానికరమో, ఏదైతే నష్టకరమో అది మేలైన దానిగా చూపించి అందులో నడిపించి ఎన్నెన్ని రక్షణ జీవితాలను పాడు చేస్తూ ఉన్నాడు. సేవకుల జీవితాలను పాడు చేస్తున్నాడు, సంఘాలను పాడు చేస్తూ ఉన్నాడు, పరిచర్యను పాడు చేస్తూ ఉన్నాడు. పౌలు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఇస్తున్న అద్భుతమైన హెచ్చరిక. ప్రతిదీ పరీక్షించండి, క్షుణ్ణంగా ఆలోచన చేయండి. అది నిజమా, అది కరెక్టా? అది నిజమని, కరెక్ట్ అని, మేలైనది అని ఒకవేళ నిర్ధారణ పరిశుద్ధాత్మ ద్వారా అయితే చేపట్టండి. కొత్త నిబంధనలో ప్రియులరా, రక్షణ పొందిన మనము పరీక్షించవలసినవి కొన్ని ఉన్నాయి. ఇవి సేవకులు చెప్పాలి. అప్పుడే విశ్వాసులు అప్రమత్తంగా ఉండి నేను చెప్పే ఈ విషయాలను పరీక్షించి అవి మేలైనవి అని ఎరిగి చేపట్టి అవి చేయుట ద్వారా దానిలో ఉన్న మేలును పొందగలుగుతారు. ఇహలోకములో మూడు మేలుకరమైనవి ప్రియులరా. ఒకటి, రక్షణ పొందిన మనం ఈ భూలోకములో బ్రతికినంత వరకు మనకు సమృద్ధి జీవము కావాలి. అంటే చక్కని జీవితాలు, అతి తక్కువ సమస్యలు, శ్రమలు, అత్యధికమైన ఆశీర్వాదం. ఎలాగొస్తాయి? సమస్తాన్ని పరీక్షించుట ద్వారా. సమృద్ధి జీవం అనేది ఈజీగా రాదు. అది మన తీర్మానాల్లో ఉంటుంది, మన నడకల్లో ఉంటుంది, మన ఉద్దేశాల్లో ఉంటుంది, మన లక్ష్యాల్లో ఉంటుంది. మనము, మన కుటుంబాలు, వివాహాలు, బిడలు జీవితకాలమంతా సమృద్ధిగా, సంతోషంగా, శాంతిగా, సంతృప్తిగా అన్ని అవసరాలు తీర్తూ ఒక చక్కని ఉన్నతమైన జీవితము జీవించాలనంటే ప్రతిరోజు పరీక్షించాలి. దాని ద్వారా సమృద్ధి జీవం వస్తుంది అంటేనే చేపట్టాలి, లేకపోతే విడిచిపెట్టాలి. ఇంకోటి, ఆధ్యాత్మిక జీవితానికి మేలుకరమైనది. మన ఆధ్యాత్మిక జీవితానికి ఏది మేలుకరమో పరీక్షించి తెలుసుకోవాలి. ఎందుకు? పాత నిబంధన అయినా కొత్త నిబంధన అయినా సైతాను బైబిల్లో నుండే, బైబిల్లో ఉన్న వ్యక్తులని వాడుకొని తప్పుడు ఆధ్యాత్మిక జీవిత విధానాల్లోనికి నడిపించి ఎంతెంతమంది జీవితాలు సర్వనాశనము చేశాడు. ఇంకోటి, పరలోకములో నిత్య జీవాన్ని పొందడానికి ఏది మేలుకరమో పరీక్షించి తెలుసుకోండి. పరలోకములో నిత్య జీవం పొందాలి అని అంటే కొన్ని పనులు చేయాలి, కొన్ని రకాలుగా సిద్ధపడాలి. అలా సిద్ధపడినప్పుడు పరలోకములో నిత్య జీవము అన్న ఆ మేలును మీరు నేను పొందగలుగుతాం. ప్రియులరా, ఇది జస్ట్ కొంచెము ఉపోద్ఘాతంగా మాత్రమే చెప్పాను మీకు. కానీ వాక్యానుసారంగా ఖచ్చితంగా కొన్ని ఉన్నాయి చూడండి, అవి మీకు నేను చూపిస్తాను. 4 విషయాలు మీరు నేను పరీక్షించాలి. నంబర్ 1, మన రక్షణ జీవితాలు ఏ పునాది మీద కడుతున్నామో పరీక్షించి తెలుసుకోవాలి. ఎక్కడుంది ఇది? 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు, ఆ పునాది యేసుక్రీస్తే. ఎవడైనను
ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టినెడల వాని వాని పని కనబడును. ఆ దినమున దాన్ని తేటపరచును. అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. ముందుగా ఈ వచనము రక్షణ పొందిన వారందరికీ వర్తిస్తుంది. మన రక్షణను ఏ పునాది మీద కట్టుకుంటున్నాము? ఒక రకంగా చెప్పాలి అని అంటే మన రక్షణను, వినండి ప్రియులరా, వాక్యము అన్న పునాది మీద కట్టుకోవాలి అని మనందరికీ తెలుసు. ఎన్ని సంవత్సరాలు వాక్యం అన్న పునాది మీదే కట్టుకుంటున్నాము. దేవునికి స్తోత్రం. కానీ ఇక్కడ వచనం ఏంటి? ఏ వాక్యం? యేసుక్రీస్తు అన్న వాక్యం, యేసుక్రీస్తు అన్న పునాది. పరిశుద్ధ బైబిల్లో యేసుక్రీస్తు అన్న వాక్య పునాది ఎక్కడ దొరుకుతుంది? మనకు 4 సువార్తల్లో దొరుకుతుంది. యేసుక్రీస్తు అన్న వాక్య పునాది ఎక్కడ దొరుకుతుంది? అపోస్తల కార్య ప్రకటన దాకా దొరుకుతుంది. ఇక్కడ ఉంటుంది అది. రక్షణ పొందినవారు వారి ఆధ్యాత్మిక జీవితాన్ని కట్టుకోవడానికి, విశ్వాస జీవితాన్ని కట్టుకోవడానికి ఏ వాక్యము అన్న పునాది మీద కట్టుకోవాలి? జీసస్. ప్రేమతో విజ్ఞాపన చేస్తున్నాను, ఎవరి వాక్యం వింటున్నారో ఆ వాక్యము యేసుక్రీస్తు వాక్యమా? ఆ వాక్యములో యేసుక్రీస్తు ఉన్నారా? ఆ వాక్యములో యేసుక్రీస్తు ఆజ్ఞలు ఉన్నాయా? ఆ వాక్యములో యేసుక్రీస్తు ఆదేశాలు ఉన్నాయా? ఆ వాక్యములో యేసుక్రీస్తు హెచ్చరికలు ఉన్నాయా? ఆ వాక్యములో ఎత్తబడే సంఘములో ఉండడానికి ఏ రకంగా సిద్ధపడాలో యేసు ప్రభు హెచ్చరికలు ఉన్నాయా? ఎవరైనా సరే సేవకుల ద్వారా యేసుక్రీస్తు అన్న ఆ పునాదికి సంబంధించిన వాక్య పరిచర్య చెయ్యకపోతే వారిని అడగండి దయచేసి. మా జీవితాలు మేము కట్టుకోవలసింది యేసుక్రీస్తు అన్న పునాది మీద, ఆయన మాటల మీద. ఎంత చక్కగా చెప్పారండి మత్తయి 7. ఈ నా మాటలు విని వాటి చొప్పున చెయ్యువాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న వాడిని పోలి ఉండు. ఏ మాటలు? బైబిల్లో ఈ నా మాటలు 4 సువార్తల్లో నేను చెప్పిన మాటలు. మేక్ నో మిస్టేక్ అబౌట్ ఇట్. 4 సువార్తల్లో యేసు ప్రభు మాటలు ఏంటి ప్రియులారా? లోగోస్, దేవునిలో నుండి వచ్చిన స్వచ్ఛమైన వాక్కు. దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. నాకు చాలా ఇష్టం లూథరన్ సంఘాల్లో, సిఎస్ఐ సంఘాల్లో పాత నిబంధన చదివితే ఎవరు లెగరు, పత్రికలు చదివినా ఎవరు లెగరు, సువార్తలు చదివితే లేచి నుంచుంటారు. వై? గుర్తింపు. యేసుక్రీస్తు మాటలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకు? అవి దేవుని తుది మాటలు గనుక, దేవుని తుది ఆజ్ఞలు గనుక, దేవుని తుది ఆదేశాలు గనుక. చాలా జాగ్రత్త విశ్వాసులు. ఏది పడితే అది వినకండి. ఏది పడితే అది విని అనుసరించేస్తే దాని ద్వారా మేలు రాదు. యేసుక్రీస్తు అన్న పునాది, ఆయన వాక్కు, ఆయన మాటలు, ఆయన ఆజ్ఞలు, ఆయన ఆదేశాలు, ఆయన హెచ్చరికలు
అవి విని వాటిని అనుసరిస్తే ఇహలోకములో చక్కగా రక్షణలో ఎదిగిన వారమవుతాము. అంతేకాకుండా ఏ క్షణములోనైనా యేసు ప్రభు మధ్యాకాశములో ప్రత్యక్షమైతే ఎత్తబడే సంఘములో ఉంటాం. పాత నిబంధన కథలు వినుట ద్వారా ఎవరూ కూడా మహాపునరుద్ధానములో లేపబడుటకు సిద్ధపడరు. లిసన్ టు జీసస్ అండ్ హిస్ కమాండ్మెంట్స్ అండ్ హిస్ టీచింగ్స్. వేయబడినది తప్ప మరి ఏ పునాదైనా. ఎంత భయంకరం అండి! యేసు ప్రభు అన్న పునాది మీద మనం కట్టబడకపోతే చివరిలో ఏమైపోతాం ప్రియులరా? గడ్డి వలె, కర్ర వలె, కొయ్య కాలు వలె కాలిపోతామంతే. ఈ వచనము సేవకులకు కూడా హెచ్చరికే. ఎందుకు? ఓ సేవకులారా, మీరు ఏం బోధిస్తున్నారు? యేసుక్రీస్తును రక్షణ జీవితానికి విశ్వాసులకు ఒక పునాదిగా బోధిస్తున్నారా? లేకపోతే యేసుక్రీస్తు అన్న పునాది వదిలేసి బైబిల్లో నుండి ఏదేదో బోధిస్తున్నారా? చాలా ప్రాముఖ్యం కదండి. రక్షణ పొందిన వారెవరు? యేసుక్రీస్తు రక్షణ పొందినవారు. వారు యేసు ప్రభువునకు చెందినవారు. అది క్రీస్తు సంఘం. క్రీస్తు సంఘాన్ని క్రీస్తు మీద కట్టాలంటే క్రీస్తును బోధించాలి కదండి. నేను సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నానంటాడు పౌలు. ఊరికినే అన్నాడా? నేను క్రీస్తును ప్రకటించని యెడల నాకు శ్రమ అన్నాడు. ఊరికనే అన్నాడా? సేవకులందరికీ నా విజ్ఞాపన, ప్రియులరా, యేసు క్రీస్తును బోధించండి. 4 సువార్తల్లో యేసు క్రీస్తును బోధించండి. కొత్త నిబంధనలో యేసు క్రీస్తును బోధించండి. ఈ కొత్త నిబంధన బోధిస్తూ యేసే క్రీస్తుని నిర్ధారణ చేయుటకు పాత నిబంధన ఎంతన్నా వాడుకోండి. కానీ కేవలం పాత నిబంధన కథలు చెప్పుకుంటూ యేసు క్రీస్తు అన్న పునాదిని విడిచిపెట్టడానికి మనం పిలువబడలేదు. పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తున్న ఒక అద్భుతమైన సత్యం. ఎవరి వాక్య పరిచర్య అయినా యేసు క్రీస్తు తప్ప ఏది బోధించినా ఒకనాడు క్రీస్తు న్యాయపీఠము ఎదుట సేవకులు కూడా నిలబడినప్పుడు వారి పరిచర్య, వాక్య పరిచర్య పరీక్షింపబడును. అది క్రీస్తు అన్న పునాది కాకుండా ఏది అయినా అది గడ్డి వలె, కర్ర వలె, కొయ్య కాలు వలె కాలి మసైపోద్దంతే. ఒకే ఒక మాట, ఓ రక్షణ పొందిన బిడలరా, ఏ వాక్యం వింటున్నారో పరీక్షించండి. అది క్రీస్తు వాక్యమై ఉండాలి. సేవకులారా, ఏ వాక్యం బోధిస్తున్నారో పరీక్షించండి. అది క్రీస్తు వాక్యమై ఉండాలి. పరిశుద్ధ బైబిల్లో ఇంకొక రకంగా కూడా మనము పరీక్షించాలి ప్రియులరా. అదేమిటంటే యేసు ప్రభువు పట్ల మన విధేయతను పరీక్షించుకోవాలి. ఈ అద్భుతమైన సత్యము 2వ కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. మీరు అన్ని విషయముల యందు విధేయులై ఉన్నారేమో అని మీ యోగ్యత తెలుసుకొనుటకే కదా పూర్వము వ్రాసి తిని. చాలా ప్రాముఖ్యమైన వచనం అండి. అన్ని విషయాల్లో విధేయత కలిగిన వారే యేసుక్రీస్తునకు యోగ్యులు. మళ్ళా విధేయత అన్నా కూడా ఎన్నో అంశాలు వస్తాయి ప్రియులారా. బైబిల్లో బోధించిన వాటన్నిటికీ విధేయత చూపించాలి. మరి ఎక్కువగా దేనికి విధేయత చూపించాలి? 4 సువార్తల్లో యేసు క్రీస్తుకు విధేయత చూపించాలి. ఆయన ఆజ్ఞలకు విధేయత చూపించాలి. ఆయన ఆదేశాలకు విధేయత చూపించాలి.
ఆయన చెయ్యొద్దు అన్నవి చెయ్యకుండా ఉండుటలో విధేయత చూపించాలి. యేసు ప్రభువు చెయ్యమన్నవి చేయుటలో విధేయత చూపించాలి. రక్షణ పొందిన మనం సంఘముగా, విశ్వాసులుగా, సేవకులుగా ఏ పరిచర్య అయితే చేయమన్నారో యేసు ప్రభు దానికి విధేయత చూపించాలి. యేసు ప్రభు సేవ కొనసాగుటకు ఎలాంటి దశమ భాగాలు ఇమ్మన్నారో దానికి విధేయత చూపించాలి. ఎలాంటి సమయం ఇమ్మన్నారో దానికి విధేయత చూపించాలి. సేవ జరుగుటకు ఎలాంటి తలాంతులు వాడమన్నారో దానికి విధేయత చూపించాలి. ఎన్ని రకాలుగా విధేయత చూపించాలి. ఇక్కడ పౌలు కొరింథీ సంఘానికి రాస్తున్నాడు. నేను మీకు రాశాను, ఏ విషయాల్లో విధేయత చూపించి మీరు యోగ్యులు అనిపించుకోవాలో. ఎంత ప్రాముఖ్యం అండి. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న సత్యమేంటి ప్రియులరా? మన విధేయతను పరీక్షించుకోవాలి అన్ని రంగాల్లో. మరి ముఖ్యముగా మన రక్షకుడు, మన ప్రభు, మన మంచి కాపరి యేసుక్రీస్తు ఏ విషయాల్లో విధేయత చూపించమన్నారో పరీక్షించాలి. పరీక్షించి చేపట్టాలి. ఎప్పుడైతే పరీక్షించి చేపడతామో అది మనకు మేలుకరంగా ఉండును. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఇంకొకటి చెప్పమంటున్నాడు. ఈ రోజుల్లో రక్షణ పొందినవారు దేనికి విధేయత చూపించాలో, అంటే వాక్యములో నుండి దానికి కాకుండా వాక్యములో లేని వాటికి విధేయత చూపించాలని సైతాను ప్రేరేపిస్తాడు. తప్పుడు బోధలు వస్తాయి. దేనికి విధేయత చూపించరాదో దానికి విధేయత చూపిస్తే రక్షణకు కీడు కలుగుతుంది పిల్లలు. అందుకే అంటున్నాడు పరీక్షించండి. మీరు వింటున్న ఆ విధేయత వాక్యానుసారమేనా? మీరు వింటున్న ఆ విధేయత యేసు ప్రభువు చెప్పిందేనా? ప్రతిదాన్ని పరీక్షించండి, మేలైన దానిని చేపట్టండి. మూడవది, మన విశ్వాసాన్ని ఎలా కట్టుకుంటున్నామో కూడా దాన్ని పరీక్షించాలి. 2 కొరింథీ 13:5 చాలా ప్రాముఖ్యం. ఇక్కడ విశ్వాసం అనంటే పిస్టాస్. థియాలజీలో రకరకాల అర్థాలు ఉన్నాయి. ఆ అర్థాలన్నీ కూడా విశ్వాసానికి సంబంధించినవి కనుక అట్టి విశ్వాసాన్ని పరీక్షించాలి. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు చెప్పమంటున్నాడు, ఏది కరెక్ట్ విశ్వాసము, ఏది కరెక్ట్ విశ్వాసము కాదు, పరీక్షించండి. బైబిల్లో కరెక్ట్ విశ్వాసాన్ని తెలుసుకొని పరీక్షించి దాన్ని చేపట్టి దాని ద్వారా మేలు పొందండి. 4వది, బైబిల్లో నుండి కరెక్ట్ సిద్ధాంతాన్ని పరీక్షించండి. 1 యోహాను 4:1 చాలా పెద్ద అంశం ప్రియులారా. దీన్ని థియాలజీ అంటాం. సెమినరీల్లోనూ నేను చదువుకున్నా. తప్పుడు సిద్ధాంతాలు చాలా బోధిస్తున్నారు సెమినరీలోనే. కానీ యేసుక్రీస్తునకు సంబంధించిన సిద్ధాంతము ఒకటే ఉన్నది. దాన్ని ఈవెంజెలికల్ థియాలజీ అంటారు. రక్షణ జీవితానికి సంబంధించిన సిద్ధాంతం. ఒక రకంగా చెప్పాలంటే క్రీస్తు సంఘం, సేవకులు, విశ్వాసులు ఏది నమ్మాలో, యేసు ప్రభు ఏది బోధించారో అదే నమ్మడం చాలా ప్రాముఖ్యం. తప్పుడు సిద్ధాంతాలు నమ్మితే విశాల మార్గం వెళ్ళిపోద్ది మరణానికి.
కరెక్ట్ సిద్ధాంతాన్ని నమ్మితే అది ఇరుకు మార్గమే కానీ అది జీవానికి పోవు మార్గము ఇహలోకములో పరలోకములో. సమయం అయిపోయింది ప్రియులారా. వచ్చే సందేశములో దీన్ని నేను కంటిన్యూ చేస్తాను. ఈ విషయాలు దయచేసి గమనించండి. పౌలు అంటున్నాడు, ప్రతిదాన్ని మీరు పరీక్షించి మేలైనది చేపట్టండి. ఈ రకంగా చేసి ఇహలోకములో రక్షణలో నిలకడగా ఉండి ఆ రక్షణలో దీవెనలు పొందుతూ ఒకనాడు పరలోకములో నిత్య జీవాన్ని కూడా స్వాతంత్రించుకుందాం. ప్రియులరా, ఇప్పుడు నేను మీ కొరకు ప్రార్థన చేయనున్నాను. మీ స్వస్థత కొరకు, మీ అవసరతల కొరకు, మీ సమస్యలు పరిష్కారము అగుట కొరకు శిలువ శక్తిని, యేసు ప్రభు స్పర్శను, పరిశుద్ధాత్మ శక్తిని విడుదల చేసి ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థనలో మీరు తప్పకుండా పాల్గొనండి. మీ హృదయాల్లో ఏ ప్రార్థనలు ఉన్నాయో అవి కూడా యేసు ప్రభువునకు తెలియచేయండి. ప్రార్థన ఆశీర్వాదమైన పిమ్మట కొంత సమాచారం వస్తుంది ప్రియులరా. ఏ రకంగా ఈ కార్యక్రమాలు కొనసాగుటకు మీరు మా కొరకు ప్రార్థన చేయగలరు, మీ అమూల్యమైన కానుకలు పంపించగలరు. క్యూఆర్ కోడ్ వాడుకొని పంపించండి. ఆన్లైన్లో పంపించాలన్నా కూడా సమాచారం వస్తుంది, అలా కూడా పంపించండి. మనీ ఆర్డర్స్ పంపాలన్నా కూడా సమాచారం వస్తుంది, ఆ రకంగా పంపించండి. చాలా ప్రాముఖ్యమైన కార్యక్రమాలు కనుక మీ ప్రార్థనల కొరకు, మీ సహాయము కొరకు, మరి మీ కానుకల కొరకు కూడా నేను కనిపెడుతూ ఉంటాను ప్రియులరా. ఎవరైనా ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయాలంటే తప్పకుండా చేయండి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల మా పరలోకపు తండ్రి, నీ వాక్యము కొరక నీకు స్తోత్రములు ప్రభువా. ఈనాడు క్రీస్తు సంఘాలు, పాస్టర్లు, ప్రసంగికులు యేసు క్రీస్తును రాజ్య సువార్తనే బోధించుటకు నీ పరిశుద్ధాత్మ ద్వారా వారిని నీవు ప్రేరేపిస్తూ ఆ రకంగా బోధిస్తూ పాత నిబంధన ఏ రకంగా వాడుకోవాలో కూడా మంచి అవగాహన సేవకులకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నీవిచ్చిన హెచ్చరికలు విన్నాం ప్రభువా. అవునైనా నీ సువార్తను ప్రకటిస్తేనే మా ప్రాణాలను మేము దక్కించుకుంటాము, ఇహలోకములోను పరలోకములోను రక్షించుకుంటూ. నీ సువార్త కాకుండా దేని కొరకు మా ప్రాణాలు వ్యర్థము చేసినా దానివల్ల లాభము లేదు అని నీవు హెచ్చరించావయ్యా. విన్న వాక్యాన్ని మా వినికిడిలో నూదంతులుగా ఫలింపచేయమని మేమందరము నైనా నీ న్యాయపీఠం ఎదుట మేము చేరి నాణ్యవంతమైన క్రైస్తవ జీవితాన్ని జీవించిన విధానాన్ని బట్టి, నాణ్యవంతమైన యేసయ్య నీవు అప్పగించిన పరిచర్య చేసిన రీతిని బట్టి అద్భుతమైన బహుమానాలు పొందే కృపను మా అందరికి అనుగ్రహించమని, వాక్యం విన్న వారందరినీ సమృద్ధిగా దీవించమని యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్. ఆశీర్వాదం చెప్తున్నాను, తలలు వంచండి. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం వాక్యం విన్న బిడ్డలందరికీ, రక్షణ పొందిన వారికి, సేవకులకు, సంఘాలకు, దేశానికి సదాకాలము తోడుగా ఉండును గాక. ఆమెన్. మీ స్పందన కొరకు నేను కనిపెడుతూ ఉంటాను. యేసు ప్రభు మిమ్మును సమృద్ధిగా ఆశీర్వదించునుగాక.